అందరికీ నమస్కారం. ఈరోజు కథని రచించినది శ్రీగారు. కృష్ణ అని మధు కోపంగా అరుస్తుంది. సరదాగా అన్నానే కోప్పడకు. మధు అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతుంది. మధు, ఏంట్రా అలిగిందా అంటుంది శ్రావ్య. మీ ఆడవాళ్ళకి తెలిసిన విద్య అదొక్కటే కదా. అలకేరా ఆడవాళ్ళకి అందం. వెళ్ళి తన అలక తీర్చు. అలాగే అంటాడు కృష్ణ. అయినా ఈ టైంలో నువ్వు అక్కడెందుకున్నావు? అంకుల్ బయటికెళ్లారు శ్రావ్య. ఆయన వచ్చేవరికి మధుకి తోడుగా ఉండమని చెప్పారు. అవునా? ఓకే కృష్ణ, ఉంటాను. ఓకే బాయ్ అని ఫోన్ కట్ చేసి మధు దగ్గరికి వస్తాడు. తను బెడ్పై కూర్చొని ఉంది. నవ్వుతూ వచ్చి తన పక్కనే కూర్చుంటాడు. నవ్వకు. మధు, ఇప్పుడేమైందని అలా మూతి ముడుచుకుని కూర్చున్నావు? ఎందుకిలా అందరి ముందు నా పరువు తీస్తున్నావు? అరే, నేనేం చేశాను అంటాడు కృష్ణ. నువ్వు నాతో ఉన్నావని తనకెందుకు చెప్పావు? మధు, తను నా బెస్ట్ ఫ్రెండ్. ఇలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం అంతే అంటాడు. ఒక విషయం చెప్పు, అసలు నీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు? ఒక్కరే. తను ఇప్పుడు నా ఎదురుగానే ఉంది అంటాడు కృష్ణ. కృష్ణ, నిజం చెప్పు. నీ చుట్టూ అంతమంది అందమైన అమ్మాయిలు తిరుగుతుంటే నువ్వు మాత్రం నా వెనకాల ఎందుకు తిరుగుతున్నావు? పైగా ఎన్ని సంవత్సరాలు నేను నీకు దూరంగా ఉన్నాను. అయినా నువ్వు నన్ను ఎలా గుర్తుపెట్టుకున్నావు? అసలు నిన్ను మర్చిపోతే కదా గుర్తుపెట్టుకోవడానికి. చిన్నప్పటి నుంచి నేను నీ మీద పెంచుకున్న ప్రేమ నిన్ను మళ్ళీ నా దగ్గరికి చేర్చింది. నువ్వు దీన్ని ప్రేమ అనుకో, పిచ్చి అనుకో, కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం మధు. ఆ ఇష్టం ఎప్పటికీ మారదు. మధు తలదించుకుని ఉండిపోయింది. కృష్ణ తన భుజం మీద చేయి వేస్తాడు. కృష్ణ, ఎందుకు అస్తమాను నన్ను టచ్ చేస్తావు? కాస్త దూరంగా ఉండి మాట్లాడు. మధు మాటలకి కోపంగా బయటికి వచ్చేస్తాడు కృష్ణ. ఓ గాడ్, కోపం వచ్చినట్టుంది అని తన వెనకాలే బయటికి వస్తుంది మధు. కృష్ణ లాన్లో నిలబడి ఉన్నాడు. సారీ కృష్ణ అంటుంది మధు. నీ సారీ నాకేం అవసరం లేదు. వెళ్ళిక్కడి నుంచి. అది కాదు కృష్ణ. చూడు మధు, నువ్వు నాదానివి. నిన్ను ముట్టుకోకుండా మాట్లాడడం, చూడకుండా ఉండటం నా వల్ల కాదు. కోపగించుకోకు కృష్ణ. ఎవరైనా మనిద్దరిని అలా చూస్తే ఏమనుకుంటారు చెప్పు. ప్లీజ్ అర్థం చేసుకో. అయినా నువ్వు నాకు దూరంగా ఉండాలని అనుకుంటున్నావు కదా. అలాంటిదేం లేదు కృష్ణ. లేదా? అయితే చెప్పు. నిన్ను చూడగానే నిన్ను గుర్తుపట్టాను. నువ్వెందుకు నన్ను గుర్తుపట్టలేదు అని అడుగుతాడు కృష్ణ. ఎందుకా? చెబుతాను, నాతో రా అని కృష్ణ చెయ్యి పట్టుకుని తన గదిలోకి తీసుకువెళ్తుంది. దిండు కింద నుండి ఒక ఫోటో తీసి కృష్ణ చేతికి ఇస్తుంది. ఈ ఫోటో తమరిదే, నీ చిన్నప్పటి ఫోటో. అవును, ఇదెందుకు చూపిస్తున్నావు? ఒకసారి ఆ ఫోటోని నిన్ను పోల్చి చూసుకో. అసలేమైనా పోలికలున్నాయా? నిజమే మధు, ఈ ఫోటోలో ఉన్న నాకు ఇప్పటి నాకు చాలా తేడా ఉంది. హా, నేను అదే చెప్తున్నా. చిన్నప్పుడు బొద్దుగా ముద్దుగా ఉండేవాడివి. ఇప్పుడు జిమ్ అంటూ తిరుగుతూ బాడీ షేప్లే మార్చేశావు. మరి నేనెలా గుర్తుపట్టగలను చెప్పు అంటుంది మధు. ఏం చేయమంటావు? ఈ కాలం అమ్మాయిలకి అబ్బాయిలు ఇలా ఉంటేనే నచ్చుతారు. ఓహో, అంటే అమ్మాయిలని అట్రాక్ట్ చేయడానికా ఇదంతా? అందుకే నా కాలేజ్లో సగం మంది అమ్మాయిలు నీ చుట్టే తిరుగుతున్నారు. అఫ్కోర్స్ అయ్యుండొచ్చు. కానీ ఏం లాభం? నేను ఎవరి కోసం అయితే ఇలా మారానో తను నన్ను అస్సలు పట్టించుకోవడమే లేదు కదా. కృష్ణ, నువ్వెలా ఉన్నా నాకు ఇష్టమే. నిజమా అంటాడు కృష్ణ. అంటే నా ఉద్దేశం ఒక ఫ్రెండ్లా ఇష్టం అంటున్నా. అవునా? మరి నా చిన్నప్పటి ఫోటో దిండి కింద ఎందుకు పెట్టుకున్నావు? అది అని నసుకుతూ ఉంటుంది మధు. చెప్పు. వాటర్ తాగుతావా? నాకు దాహంగా ఉంది, వాటర్ తాగి వస్తాను. తప్పించుకోవడానికి మార్గాలు బాగానే దొరుకుతాయి నీకు అని మధు అక్కడి నుండి బయటికి వచ్చేస్తుంది. కృష్ణ నవ్వుకుంటూ అక్కడే కూర్చుంటాడు. రూమ్ మొత్తం పరిశీలిస్తాడు. చాలా నీట్గా సర్ది ఉంది. పక్కనే ఉన్న బుక్ షెల్ఫ్ చూస్తాడు. షెల్ఫ్ మొత్తం బుక్స్తో నిండిపోయింది. దీనికి ఈ పుస్తకాల పిచ్చి తగ్గలేదనుకుంటాను. బెడ్ పక్కనే ఉన్న టేబుల్ని చూస్తాడు. అక్కడ ఒక బుక్ కనిపిస్తుంది. ఆ బుక్ చేతిలోకి తీసుకుంటాడు. అది ఓపెన్ చేసేలోపు మధు వచ్చి బుక్ లాక్కుంటుంది. ఏం లేదు, బయట కూర్చుందాం పదా. లేదు లేదు, ఈ బుక్లో ఏదో ఉంది, అందుకే నువ్వు దాస్తున్నావు. ఏమీ లేదన్నానుగా అంటుంది మధు. అయితే నన్ను చూడనివ్వు అంటాడు కృష్ణ. నోవే అంటుంది మధు. కృష్ణ పైకి లేచి మధు చేతిలో బుక్ లాక్కోవడానికి ట్రై చేస్తాడు. కృష్ణ వద్దు అంటుంది. మధు, ఇవ్వమన్నానా? ఇవ్వనన్నానా అంటుంది మధు. అదేం లేదు కృష్ణ, ఇప్పుడే వస్తాను, వద్దు అని కృష్ణ తన చేతుల్ని గట్టిగా పట్టుకొని బుక్ తీసుకొని పక్కకు వచ్చేస్తాడు. మధు దగ్గరికి వచ్చేసరికి బుక్ ఓపెన్ చేసి చూస్తాడు. బుక్ మధ్యలో ఒక రోజుంది. దాని రేఖలు ఊడిపోయి రంగు కూడా మారిపోయాయి. కానీ అన్నింటినీ బుక్లో జాగ్రత్తగా అతికించి ఉంది. కృష్ణ ఆశ్చర్యంగా మధు వైపు చూస్తాడు. ఏంటిది, నువ్వు ఇంత బిల్డప్ ఇస్తే ఏ డైమండ్ దాచావు అనుకున్నాను.
ఇందులో చూస్తే వాడిపోయిన పువ్వు తప్ప ఏమీ లేదు. నాకది ఆ డైమండ్ కంటే ఎక్కువే. ఇటివ్వు అంటుంది మధు. కృష్ణ చేతిలోంచి బుక్ లాక్కుంటుంది. మధు అక్కడి నుండి వెళ్ళబోతుంటే చెయ్యి పట్టుకుంటాడు. అది నేనిచ్చిన రోజ్ కదా అంటాడు కృష్ణ. తెలిసి కూడా ఎందుకు అడుగుతావు? ఇన్ని సంవత్సరాలైనా నువ్వు దాన్ని ఇంత జాగ్రత్తగా దాచుకున్నావా అని అడుగుతాడు కృష్ణ. మధు సైలెంట్గా ఉండిపోయింది. నువ్వు సమాధానం చెప్పకపోయినా నాకు అర్థమైందిలే. మధుని దగ్గరికి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. చాలు చాలు, నాన్న వచ్చేస్తూ ఉంటారు, మనం బయటికి వెళ్దాం. సరే అని ఇద్దరూ బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. కాసేపటికి మోహన్ ఇంటికి వస్తాడు. సారీ కృష్ణ, నీకు లేట్ అయినట్టుంది. నో ప్రాబ్లం అంకుల్. అతను ఎలా ఉన్నారు? కాలు ఫ్రాక్చర్ అయ్యింది, ప్రాణానికేం ప్రమాదం లేదు అని చెప్పాడు. సరే అంకుల్, నేను వెళ్ళొస్తాను. ఓకే కృష్ణ, టేక్ కేర్. బాయ్ మధు. బాయ్ అంటుంది మధు. మధు రోజు కాలేజ్కి వెళ్ళి వెళ్ళి బోర్ కొడుతుంది. ఇవాళ కాలేజ్ డుమ్మా కొట్టి మూవీకి వెళ్దామా అంటుంది పూజ. ఏయ్, నోరు మూసుకొని క్లాస్కి పదా. లెసన్స్ మిస్ అయితే ఆ లెక్చరర్స్ మళ్ళీ చెప్పరు. అబ్బా చెప్పారులే బోడి లెసన్స్. టెక్స్ట్ బుక్ చదివితే సరిపోతుంది కదా. సరిపోదు. వాళ్ళు చెప్పేదానికి మనం చదివేదానికి చాలా తేడా ఉంటుంది. అబ్బో, ఏంటో ఆ తేడా. మనం చదివేటప్పుడు అర్థం కాలేదనుకో బట్టి బట్టి గుర్తు పెట్టుకుంటాం. అదే వాళ్ళు చెప్పేటప్పుడు విన్నామనుకో ఈజీగా అర్థమవుతుంది, గుర్తుంటుంది కూడా. పెద్ద బోర్ క్యాండిడేట్వే నువ్వు. కృష్ణ ఎలా భరిస్తాడో ఏంటో. ఏంటి, నా గురించేం మాట్లాడుకుంటున్నారా? ఇద్దరూ వెనక్కి తిరిగి చూస్తారు. కృష్ణ నవ్వుతూ దగ్గరికి వస్తాడు. నీకు నూరేళ్ళు కృష్ణ, నీ గురించే మాట్లాడుకుంటున్నాం కదా అంటుంది. అవునా, ఏం మాట్లాడుకుంటున్నారు? ఈ బోరింగ్ క్యాండిడేట్ని ఎలా భరిస్తున్నావో అని కదా అంటాడు కృష్ణ. అవును కృష్ణ, ఇది ఈ కాలం అమ్మాయిలా ఆలోచించదు, అందుకే నాకు ఇష్టం అంటాడు కృష్ణ. మధు, ఒకరోజు క్లాస్ మిస్ అయితే ఏమీ కాదు. ఆ చాప్టర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాలే. మూవీకి వెళ్దాం రా అంటాడు. ప్లీజ్ మధు, వెళ్దామే. కృష్ణ, ఇంక చాలు. పూజ, క్లాస్కి వెళ్దాం పదా. సరే, బట్ సాయంత్రం కాలేజ్ వదిలే టైంకి నేను ఇంట్లో ఉండాలి. అలాగే మహాతల్లి, నా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు, వెళ్దామా. వెళ్దాం. కృష్ణ నవ్వుతూ పూజ వైపు చూస్తాడు. తను మధు చూడకుండా సక్సెస్ అని సైగ చేసి చెబుతుంది. మధు వెనక్కి తిరిగేసరికి చెయ్యి ముందుకి వెనక్కి తిప్పుతూ చూసుకుంటున్నట్లు నటిస్తుంది పూజ. ఏమైంది పూజ? ఏం లేదు, మూవీకి టైం అవుతుంది, వెళ్దాం పదా అని అందరినీ తీసుకొని మల్టీప్లెక్స్ దగ్గరికి వస్తాడు కృష్ణ. థియేటర్ బయట కృష్ణ ఫ్రెండ్ ఒకరు టికెట్స్ తీసి వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఏంట్రా ఇంత లేటు? వచ్చేసాం కదా, టికెట్స్ తీసావా? తీశాను. కానీ ఏంటి? ఇక్కడ 2 థియేటర్స్ ఉన్నాయి కదా. ఒక థియేటర్లో 8 టికెట్లు, ఇంకో థియేటర్లో 2 టికెట్స్ దొరికాయి. అదేంటి ఇప్పుడెలా? ఒక పని చేయండి, నువ్వు మధు ఈ మూవీకి వెళ్ళండి, మేమంతా పక్క థియేటర్కి. ఓకే, ఏం చేస్తాం, టికెట్ ఇవ్వు అని మధుని తీసుకొని థియేటర్లోకి వస్తాడు కృష్ణ. ఫ్యామిలీ అండ్ రొమాన్సీ మూవీ కావడంతో చాలామంది లవర్స్ ఉన్నారు థియేటర్లో. మధు చుట్టూ గమనిస్తుంది. మ్యాక్సిమం లవర్సే కనిపిస్తున్నారు. పబ్లిక్ ప్లేస్ అన్న విషయం కూడా మర్చిపోయి ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. కృష్ణ వైపు చూస్తుంది. తను మూవీలో లీనమైపోయాడు. మూవీ చూస్తున్నంతసేపు తను టెన్షన్ పడుతూనే ఉంది, మిగతా అబ్బాయిల్లా కృష్ణ కూడా బిహేవ్ చేస్తాడేమో అని. కానీ కృష్ణ తన వైపు మూవీ అయిన తర్వాత మధుని తీసుకుని బయటికి వస్తాడు. మూవీ బాగుంది కదా మధు, ఐస్ క్రీమ్ తిందామా, రా వెళదాం. అవును అంటుంది. ఎదురుగా ఉన్న ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకువెళ్తాడు. ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసి ఇద్దరు టేబుల్ దగ్గర కూర్చుంటారు. మధు తననే చూస్తూ ఉంది. ఏంటి అలా చూస్తున్నావు? నీకు ఇలాంటి ప్లాన్స్ ఎలా వస్తాయి? ప్లాన్ ఏంటి? ఓవర్ చేయకు. మనిద్దరికి సపరేట్గా టికెట్స్ దొరకడం, నీ ఫ్రెండ్స్ వేరే మూవీకి వెళ్ళడం, ఇదంతా నీ ప్లానే అని నాకు తెలుసు అంటుంది మధు. నేను అడిగితే ఎలాగో రానంటావు కదా, అందుకే ఇలా ప్లాన్ చేశాను. అయినా నీకెలా తెలిసింది అంటాడు కృష్ణ. కాలేజ్ దగ్గర నువ్వు పూజ సైకిల్ చేసుకోవటం, థియేటర్ దగ్గర నీ ఫ్రెండ్ సైకిల్ చేయటం అన్నీ చూశాను నేను. ఏం లేదు మధు, నీతో ఒంటరిగా మూవీ చూడాలి అనిపించింది, అందుకే అంటాడు కృష్ణ. ఇంతలో ఆర్డర్ రావడంతో ఐస్ క్రీమ్ తింటూ ఉన్నారు. కృష్ణ, కార్నర్ సీట్స్ బుక్ చేశావు కానీ కనీసం నా వైపు కూడా చూడలేదు, ఎందుకని అంటుంది మధు. థియేటర్లో నిన్ను గమనించాను, చుట్టూ ఉన్న లవర్స్ని చూసి నేను కూడా అలా చేస్తానేమో అని టెన్షన్ పడుతూ ఉన్నావు, అందుకే నేను ఇబ్బంది పెట్టకూడదని అంటాడు కృష్ణ. కానీ నువ్వు నాతో ఎప్పుడు అలానే ప్రవర్తిస్తావు కదా, అంటే ఎప్పుడు నాకు దగ్గరగా ఉండాలని చూస్తావు కదా అంటుంది మధు. ఎప్పుడూ కాదు మధు, మనిద్దరం ఏకాంతంగా ఉన్నప్పుడు మాత్రమే. మన మధ్య మూడో మనిషి ఉన్నప్పుడు ఎప్పుడైనా నీతో అలా ప్రవర్తించానా చెప్పు. మధు నవ్వుకుంటుంది. వెళ్దామా? సరే కృష్ణ, లేట్ అవుతుంది, నన్ను ఇంటికి తీసుకువెళ్ళు. ఎప్పుడో గాని నువ్విలా నాతో బయటికి రావు, కాసేపు ఉండొచ్చు కదా. నాన్న కంగారు పడతారు కృష్ణ.
హో అదేనా నీ భయం? నీ ఫోన్ ఇటివ్వు. మధు చేతిలో ఫోన్ లాక్కొని మోహన్కి ఫోన్ చేస్తాడు. మధు, ఎక్కడున్నావమ్మా? ఇంకా ఇంటికి రాలేదు. అంకుల్, నేను కృష్ణని మాట్లాడుతున్నా. మధు నా దగ్గరే ఉంది. ఫ్రెండ్స్ అంతా సరదాగా బయటికి వచ్చాం. రావడానికి కొంచెం లేట్ అవుతుంది. ఇట్స్ ఓకే కృష్ణ. నువ్వు మధుతో ఉన్నావు కదా, నేను ధైర్యంగా ఉండగలను. జాగ్రత్తగా ఇంటికి వచ్చేయండి. హా అలాగే అంకుల్, ఉంటాను. ఫోన్ కట్ చేసి మధు చేతికి ఇస్తాడు కృష్ణ. ఏంటి కృష్ణ, నాన్నకల్లా ఎందుకు చెప్పావు? మీ నాన్నే ఒప్పుకున్నాడు. నీకేంటే ప్రాబ్లం? మాట్లాడకుండా బైక్ ఎక్కు అంటాడు. మధు కోపంగా చూస్తూ బైక్పై కూర్చుంటుంది. ఎవరైనా ఒక ఆడపిల్లని ఇలా అర్ధరాత్రులు బయట తిప్పుతారా? నాకు భయంగా ఉంది కృష్ణ. ప్లీజ్ ఇంటికి తీసుకెళ్ళిపో. నేనున్నా కదా మధు, భయం ఎందుకు? ఇంతలో ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో బైక్ ఆపుతాడు. వీళ్ళ పక్కనే ఇంకో బైక్ వచ్చి ఆగుతుంది. మధు ఆ బైక్పై ఉన్న వాళ్ళని గమనిస్తుంది. అమ్మాయి ఆ అబ్బాయిని గట్టిగా హత్తుకొని కూర్చుంది. కృష్ణ కూడా వాళ్ళని గమనిస్తాడు. "హ్మ్, నాకెప్పుడొస్తుందో ఆ ఛాన్స్. ఏంటి? బైక్ దిగి ఆటోలో వెళ్ళిపోమంటావా? నువ్వు కూడా అలా బుద్ధి లేక అడిగాను. వద్దులే." సిగ్నల్ పడటంతో బైక్ స్టార్ట్ చేస్తాడు. "ఎక్కడికి తీసుకువెళ్తున్నావు కృష్ణ?" "నిన్నేం కొరకు తిననులే, కంగారు పడకు." "ఎక్కడికి వెళ్తున్నామో చెప్పు, అప్పుడు నాకు ఈ కంగారు ఉండదు" అంటుంది మధు. "సారీ మధు." "సారీయా? ఎందుకు?" "నీకు తెలియకుండా నిన్నెత్తుకెళ్ళిపోతున్నాను." "హా? ఏమంటున్నావు కృష్ణ?" "నిన్ను లేపుకెళ్తున్నాను." "వాట్, పిచ్చి పట్టిందా? ముందు బైక్ ఆపు." "కుదరదు. ఇవాళ మన పెళ్లి జరగాల్సిందే." "కృష్ణ, ఇది ఆటలాడే సమయం కాదు. బైక్ ఆపుతావా లేదా?" కృష్ణ సైలెంట్గా ఉండిపోయాడు. మధుకి టెన్షన్ పెరిగిపోతుంది. "నీకే చెప్పేది, బైక్ ఆపు." కృష్ణ బైక్ ఆపుతాడు. మధు కిందికి దిగి ఎదురుగా ఉన్న గుడిని చూసి కంగారు పడుతూ కృష్ణని కోపంగా చూస్తుంది. "ఏంటా చూపు? ముహూర్తానికి టైం అవుతుంది. రా వెళదాం" అంటాడు కృష్ణ. "నేను రాను. నన్ను మా ఇంటికి తీసుకువెళ్ళు" అంటుంది మధు. "తప్పకుండా, పెళ్ళైన తర్వాత వెళ్దాం. మీ నాన్న ఆశీర్వాదం తీసుకోవాలి కదా." "పిచ్చివాడ్లా మాట్లాడ కృష్ణ, నేను వెళ్తున్నా." మధు అక్కడి నుండి నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది. కృష్ణ వెనకాల వెళ్ళి తనని ఎత్తుకుని గుడి దగ్గరికి తీసుకువస్తాడు. "కృష్ణ, వదులు నన్ను." తనేం మాట్లాడకుండా గుడి మెట్లు ఎక్కుతూ ఉన్నాడు. "కృష్ణ ప్లీజ్ వదులు నన్ను" అంటుంది మధు. "కాసేపు సైలెంట్గా ఉండు. పెళ్లి జరిగిపోతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు" అంటాడు కృష్ణ. "అబ్బా, పెళ్ళి పెళ్ళి అంటావేంటి? నాకిష్టం లేదు. వదులు కృష్ణ." కృష్ణ తనని కిందికి దించుతాడు. "అసలేమనుకుంటున్నావు? నువ్వేం చేసినా భరిస్తాననా? ప్లీజ్ మధు, నిన్ను వదిలి ఉండలేకపోతున్నాను. పెళ్లి చేసుకుందాం" అంటాడు కృష్ణ. "ఓ గాడ్, ఎందుకిలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నువ్వు లేకపోతే నిజంగానే నాకు పిచ్చి పట్టేలా ఉంది మధు." "కృష్ణ, నీకేదో అయింది. నేను వెళ్తున్నాను" అని మధు వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.